హాయ్, నా పేరు ప్రకాష్. నేను ఒక చార్టర్డ్ అకౌంటెంట్‌ని. మాస్టర్‌మైండ్స్ విద్యా సంస్థల్లో 20 సంవత్సరాలుగా అకాడమిక్ అడ్వైజర్‌గా పనిచేస్తున్నాను. సో, సీఏ ఫౌండేషన్ ఎగ్జామ్స్ రాసినటువంటి స్టూడెంట్స్ మరియు పేరెంట్స్ అందరూ కూడా ఈ వీడియో చూడడం చాలా మంచిదండి. సార్, ఎగ్జామ్స్ రాసాం. చాలా టెన్షన్‌గా ఉంది సార్. రిజల్ట్ ఏమైద్దో అని. మరి రిజల్ట్స్ ముందే మేము తెలుసుకునేటువంటి అవకాశం ఏమన్నా ఉందా? యెస్, ఖచ్చితంగా తెలుసుకోవచ్చండి. ఈ వీడియో చివరి వరకు చూడండి చాలు. సరే, ఎగ్జామ్స్ అయిపోయినాయి. వాట్ నెక్స్ట్? హ్యాపీగా కొద్ది రోజుల పాటు మీరు ఎంజాయ్ చేయొచ్చు. అలానే మరే ఇతర ఇన్స్టిట్యూట్ చెయ్యని విధంగా మేము మీకు అందించేటువంటి ఒక ఎక్స్ట్రాడినరీ సర్వీస్ ఏంటి అంటే, ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే మేము క్వశ్చన్ పేపర్స్ మరియు సజెస్టెడ్ ఆన్సర్స్ రిలీజ్ చేస్తాం. అవి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ కూడా రిలీజ్ చేస్తాం. ఇది మిగతా ఇన్స్టిట్యూట్ చేయకపోవచ్చు, బట్ మేము ఈ పని గడిచిన 14 సంవత్సరాలుగా చేస్తున్నాం. ప్రతి అటెంప్ట్కి ఈ పని చేస్తూనే ఉంటాం. సార్, అసలు రిజల్ట్స్ ముందే ఎందుకు తెలుసుకోవాలి సార్? ఇప్పుడు ఒక ఎర్త్ క్వేక్ రాబోతుంది, ముందే తెలిస్తే ఏమవుతుంది? తగిన చర్యలు తీసుకుంటాం కదా. అలానే కొంతమందికి ఆస్ట్రాలజీ మీద నమ్మకం ఉంటుంది. ఎందుకు? మనకు రాబోయే సమస్యలు ఏమన్నా ఉంటే ముందే తెలిస్తే దానికి తగినటువంటి చర్యలు తీసుకోవచ్చు అనేటువంటి ఒక ఉద్దేశం. అలానే రిజల్ట్స్ కనుక మనం ముందే తెలుసుకుంటే, ఓకే క్వాలిఫై అవుతాను అని పక్కగా మనకు తెలుసు అనుకోండి, రిజల్ట్స్ కోసం ఎందుకు మనం వెయిట్ చేస్తూ టైం వేస్ట్ చేసుకోవాలి? నేను గ్యారంటీగా ఫెయిల్ అవుతాను అనిపించింది అనుకోండి, ఎందుకు ఐడియల్గా కూర్చోవడం? నెక్స్ట్ అటెంప్ట్కి ముందే ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయచ్చుగా. సో, మనం రిజల్ట్స్ క్వాలిఫై అవుతామో లేదో ముందే తెలుసుకోవడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. మరి ఎలా సార్ తెలుసుకోవడం? ఈజియెస్ట్ టెక్నిక్ ఏంటంటే, మీరు మాస్టర్ మైండ్స్లో చదివిన స్టూడెంట్ అయితే కనుక ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ మీరు రాసుంటారు. ఆ ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ని మీరు బేస్గా తీసుకోవచ్చు. లేదంటే మనం చాలా ఇంటర్నల్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం. మాస్టర్ మైండ్స్లో చదివిన స్టూడెంట్స్ అందరికీ తెలుసు, నంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి ఆ ఇంటర్నల్ ఎగ్జామ్స్లో మీ గ్రాండ్ యావరేజ్ ఎంత ఉంది? మీ గ్రాండ్ యావరేజ్ కనుక 45 కంటే ఎక్కువ ఉంటే ఖచ్చితంగా మీరు క్వాలిఫై అవుతారు. ఇక థర్డ్ ఆప్షన్, మీరు మాస్టర్ మైండ్ స్టూడెంట్స్ అయినా అవ్వకపోయినా అందరికీ పనికొచ్చే ఆప్షన్. సో, మా వెబ్సైట్ ఓపెన్ చేయండి, www.mastermindsindia.com. దీంట్లో మేము క్వశ్చన్ పేపర్, సజెస్టెడ్ ఆన్సర్స్ అన్నీ అప్లోడ్ చేసుంటాం. సార్, ఎంసీక్యూ సబ్జెక్ట్స్ కూడానా? ఎస్. మరి క్వశ్చన్ పేపర్ బయటకు ఇవ్వరు కదా సార్. మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అండి. అంటే ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ నుంచి మేము గ్యాదర్ చేస్తాము. సార్, ఇది మరి అవుట్ సైడర్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చా? ఎస్. మీరు ఏ ఇన్స్టిట్యూట్లోనా చదివి ఉండండి, మీరు ఈ క్వశ్చన్ పేపర్ మరియు సజెస్టెడ్ ఆన్సర్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరే ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఈ సర్వీస్ మీకు చేయకపోవచ్చు, బట్ మేము చేస్తాం. మరి ఫోర్త్ ఆప్షన్ ఏంటి సార్? మీ అందరికీ తెలుసు, మాస్టర్ మైండ్స్ వాళ్ళకి సొంత యాప్ కూడా ఉంది, మాస్టర్ మైండ్స్ ఆన్లైన్ క్లాసెస్. ఆండ్రాయిడ్ అయితే ఈ యాప్ అండి. అదే iOS అనుకోండి, మీరు క్లాస్ ప్లస్ అనే యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. దాంట్లో ఆర్గనైజేషన్ కోడ్ మీరు MZGUN అని ఎంటర్ చేయాలి. ఇప్పటికే 30,000 మందికి పైగా స్టూడెంట్స్ దీన్ని డౌన్లోడ్ చేసుకున్నారు. సార్, ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చా? ఎస్. సార్, దీనికి ఏమైనా మనీ పే చేయాలా? ఏం అవసరం లేదండి, ఇట్స్ ఫ్రీ. అలానే ఈ క్వశ్చన్ పేపర్ మరియు సజెస్టెడ్ ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మేము వీడియోస్ కూడా చేస్తాము. మా యూట్యూబ్ ఛానల్లో ఆ వీడియోస్ అందుబాటులో ఉంటాయి. మా యాప్లో కూడా మీకు అందుబాటులో ఉంటాయి. సార్, ఇవన్నీ ఎప్పుడు అప్లోడ్ చేస్తారు సార్? వీఆర్ ఈగర్లీ వెయిటింగ్. డోంట్ వరీ. ఎగ్జామ్స్ అయిపోయిన 36 నుంచి 48 అవర్స్ లోపల ఇవన్నీ జరిగిపోతాయండి. ఫస్ట్ ఎగ్జామ్ అయిపోయిన దగ్గర నుంచి మా ప్లానింగ్ స్టార్ట్ అయ్యింది. సార్, ఓకే సార్, మీరు సజెస్టెడ్ ఆన్సర్స్ పెట్టారు, నేను డౌన్లోడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఏంటి సార్? సజెస్టెడ్ ఆన్సర్స్ దగ్గర పెట్టుకొని ఒక్కొక్క క్వశ్చన్కి మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి అని ఒక రియలిస్టిక్ మేనర్లో అంచనాకు రండి. 10th ఇంటర్మీడియట్లో లాగా ఫుల్ మార్క్స్ వేసుకోకండి. సో, ఇంగ్లీష్లో కూడా 100కి 98, 99 మీకు 10th ఇంటర్మీడియట్లో వచ్చి ఉంటాయి. కానీ ఇది ప్రొఫెషనల్ కోర్స్ అండి, ఇక్కడ అలా కుదరదు. సో, మీరు ఎగ్జామినర్ని సాటిస్ఫై చేసి ఫుల్ మార్క్స్ సంపాదించడం అంత తేలిక కాదు. సో, ఇక్కడ ప్రాబ్లమాటిక్ పేపర్స్లో 85 కనుక దాటితే మీకు చాలా అద్భుతమైన మార్క్స్ వచ్చినట్టు. అదే థియరీ సబ్జెక్ట్స్లో అయితే కనుక 70 దాటితే మీకు అద్భుతమైన మార్క్స్ వచ్చినట్టు. ఈవెన్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్ కూడా థియరీ సబ్జెక్ట్స్లో 70, 80కి మించి అని రావండి.
ప్రాబ్లమాటిక్లో కొన్ని రేర్ కేసెస్లో 98 కూడా వస్తాయి, కానీ అవి రేర్ కేసెస్. బట్ 85 దాటితే మాత్రం అది అద్భుతమైన పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు ప్రతిదానికి నేను కరెక్ట్ ఆన్సర్ చేశాను ఫుల్ మార్క్స్ వచ్చేస్తాయి అలా అనుకోవద్దు. ఇది 10th ఇంటర్మీడియట్ కాదు సార్. ఖచ్చితంగా స్టెప్ వైజ్ మార్క్స్ ఇస్తారా? స్టెప్ వైజ్ మార్క్స్ అంటే ఒకవేళ ఫైనల్ ఆన్సర్ తప్పైనా కూడా మీరు రాసిన కొన్ని స్టెప్స్ కరెక్ట్ అయితే అంతవరకు మార్క్స్ ఇవ్వడం రూల్ అయితే అదేనండి. బట్ ప్రతి రూలు వాల్యూషనర్ ఫాలో అవ్వాలని రూల్ ఏమీ లేదు. మీరు వాల్యూషనర్ని ఇరిటేట్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా తను స్టెప్ వైజ్ మార్క్స్ ఇవ్వకపోవచ్చు. మరి ఫస్ట్ క్వశ్చనే మీరు తప్పు ఆన్సర్ చేశారనుకోండి, స్టెప్ వైజ్ మార్క్స్ ఇవ్వకపోవచ్చు. సో మీరు వాల్యూషనర్ని ఎంత చక్కగా ఇంప్రెస్ చేశారనే దాని మీద మీకు స్టెప్ వైజ్ మార్క్స్ పడతాయో లేదో ఆధారపడి ఉంటుంది. మీరైతే అన్నిటికీ ఫుల్ మార్క్స్ వేసేసుకొని ఆనందపడద్దు. కట్ చేసుకోండి, మార్క్స్ కట్ చేసుకునే వేసుకోండి. సార్ ప్రజెంటేషన్ కూడా ఇంపార్టెంటేనా? ఎస్, మీరు రాసిన ఆన్సర్ ఎంత ఇంపార్టెంటో అంతకంటే ఇంపార్టెంట్ ప్రజెంటేషన్. సార్ నీట్నెస్ కూడా మార్క్స్ ఉంటాయా? ఖచ్చితంగా ఉంటాయి. సో నీట్గా రాసిన వాడికి ఖచ్చితంగా బెటర్ మార్క్స్ వస్తాయి. బట్ మీరు ఏదైనా ఒక పేపర్ చూపించి ఇదిగోండి సార్ ఈ స్టూడెంట్ నీట్గా రాయలేదు అయినా సరే మార్క్స్ వచ్చినాయి చూడండి సార్, మేబీ ఆ వాల్యూషనర్ పర్లేదులే నీట్నెస్ లేకపోయినా ఏముందిలే ఆన్సర్ చాలా బాగా రాశాడు అని ఇచ్చి ఉండొచ్చు. అలా అందరూ ఇవ్వాలని రూల్ ఏం లేదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సజెస్ట్ ఆన్సర్స్ ఇస్తాను. సో ఒకే ఆన్సర్ పేపరు 10 మందికి వాల్యుయేషన్ చేయమని ఇద్దాం. సేమ్ స్టూడెంట్ యొక్క ఆన్సర్ పేపర్ 10 మందికి వాల్యుయేషన్ చేయమని ఇద్దాం. అందరికీ ఒకటే సజెస్ట్ ఆన్సర్స్ ఇద్దాం. అందరూ సేమ్ మార్క్స్ వేస్తారా అండి? ఇంపాసిబుల్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 మందిని ఒక కర్రీ ప్రిపేర్ చేయమని చెప్దాం. అందరికీ సేమ్ ఇంగ్రీడియంట్స్ ఇద్దాం. సో ఎంతెంత ఇంగ్రీడియంట్స్ కలపాలో కూడా చెప్దాం. మరి అందరూ చేసినటువంటి కర్రీ ఒకే టేస్ట్ వస్తుందా అండి? రాదు. ఇది కూడా అంతే. ఎక్కడైతే హ్యూమన్ బీయింగ్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో కొంత చేంజెస్ ఉంటాయి. సో అందుకని మీకు వచ్చినటువంటి టోటల్ మార్క్స్లో ఒక 10% తగ్గించుకోండి. మీకు 70 వచ్చినాయి అనుకోండి, 10% తీసేయండి, 7 మార్క్స్ తీసేయండి, 63నే వస్తాయని అనుకోండి. అలా మీరు వచ్చినటువంటి టోటల్ 220, 230 ఆ రేంజ్లో ఉంటే మీరు చాలా కంఫర్టబుల్గా మీరు పాస్ అవుతారనుకోవచ్చు. మీరు హ్యాపీగా సిఏ ఇంటర్ ప్రీ రిజల్ట్స్ బ్యాచెస్లో జాయిన్ అయిపోవచ్చు. సార్ నాకు క్వాలిఫై అవుతాను నమ్మకం కలగట్లేదు సార్, ఫెయిల్ అవుతానేమో. మరి అట్లాంటప్పుడు రిజల్ట్స్ దాకా ఎందుకు వెయిట్ చేయడం? రిజల్ట్స్ వచ్చిన తర్వాత నువ్వు నెక్స్ట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడానికి 3 months మాత్రమే ఉంటుంది. అదే ఇప్పటి నుంచి కనుక నువ్వు ప్రిపేర్ అయితే నెక్స్ట్ ఎగ్జామ్కి 5 months ప్రిపేర్ అవ్వచ్చు. కాబట్టి మీరు ఫెయిల్ అవుతారనుకుంటే వెంటనే సిఏ ఫౌండేషన్ రెగ్యులర్ బ్యాచ్లో జాయిన్ అయిపోండి. సార్ రిజల్ట్స్ దాకా వెయిట్ చేయొచ్చు కదా, ఏంటి సార్ తొందర? ముందే చెప్పాను రిజల్ట్స్ తర్వాత మీకు అంత టైం లేదండి. అందుకని ముందే మీరు నాకు వచ్చేసేయండి. సార్ నాకు సిఏ కోర్స్ కొంచెం టఫ్గా ఉంది, సిఎంఏ కోర్సుకి షిఫ్ట్ అయిపోనా? ఎస్, ఆపర్చునిటీస్ వైజ్ రెండిటికి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉంటాయండి. అఫ్ కోర్స్ మీరు ప్రాక్టీస్ చేయాలనుకుంటే ఒక చార్టర్డ్ అకౌంటెంట్గా మీకు బెటర్ ఆపర్చునిటీస్ ఉంటాయి. బట్ 90% ఆఫ్ ద స్టూడెంట్స్ ఏంటంటే జాబ్కి వెళ్దామనే ఇష్టపడతారు. జాబ్కి వెళ్ళాలని అనుకున్నప్పుడు సిఏ అయినా సిఎంఏ అయినా ఒకటేనండి. కానీ అడ్వాంటేజ్ ఏంటంటే సిఎంఏ కోర్స్ కొంచెం ఈజీ. సార్ నేను ఎస్ఎస్పి స్టూడెంట్ సార్, నేను కన్వర్ట్ అయిపోవచ్చా సిఏ నుంచి సిఎంఏకి? హ్యాపీగా కన్వర్ట్ అయిపోవచ్చు అండి. అలానే ఇది మా ఆన్లైన్ ప్రెజెన్స్కి సంబంధించిన డీటెయిల్స్ అండి. ఇది మా ఫిజికల్ ప్రెజెన్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. సో క్లాస్ ప్లస్ అనే యాప్ డెవలప్ చేసిన వాళ్ళు ఆల్మోస్ట్ 20,000 ఇన్స్టిట్యూషన్స్కి టీచర్స్కి అలాంటి యాప్ ఇచ్చారండి. దాంట్లో మన యాప్ని రీసెంట్గానే టాప్ 3గా రికగ్నైజ్ చేయడం జరిగింది. దాన్ని బట్టి ఆన్లైన్లో కూడా మన కంటెంట్ ఎంత పాపులరో మీకు తెలుస్తుంది. అంటే ఒకప్పుడు ఫిజికల్ క్లాసెస్కి మాత్రమే పాపులర్ అయిన మాస్టర్ మైండ్స్ ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్కి కూడా ఎంత పాపులర్ అయిందో చూడండి. సో ఖచ్చితంగా మన యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఆండ్రాయిడ్ అయితే కనుక మాస్టర్ మైండ్స్ ఆన్లైన్ క్లాసెస్, ఐఓఎస్ అయితే కనుక క్లాస్ ప్లస్ ఆర్గనైజేషన్ కోడ్ MZ గన్. మన యాప్లో మీకు ఇన్ని రకాల సర్వీసెస్ అందుబాటులో ఉంటాయి. ఇప్పటికే 30,000కి ప్లస్ స్టూడెంట్స్ ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నారు. సో రీసెంట్గానే మనం MEC Pro అనే ఒక అకాడమిక్ ప్రోగ్రామ్ ఇంటర్మీడియట్ లెవెల్లో లాంచ్ చేయడం జరిగింది. సార్ నేను సిఏ సిఎంఏ కాదు సార్, ఫ్యూచర్లో MBA BBA క్లాట్ లాంటి కోర్సెస్కి వెళ్తాను అనుకునే స్టూడెంట్స్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడినటువంటి కోర్స్ అండి. పేరెంట్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అందుకనే మనకు ఉన్నటువంటి అన్ని బ్రాంచెస్లో కూడా దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఎవరైతే
10th కొంచెం తక్కువ మార్క్స్ వచ్చినాయి సార్, ఏ కోర్స్ తీసుకోవాలో అర్థం కావట్లేదు, ఎంపీసీ తీసుకున్నా కష్టమే, బైపీసీ తీసుకున్నా కష్టమే, హ్యూజ్ కాంపిటీషన్ ఉంటుంది, నేను తట్టుకోలేను. అలానే కొంతమంది పాపం 10th క్లాసు సప్లిమెంటరీ ఎగ్జామ్స్లో క్వాలిఫై అయి ఉండొచ్చు బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఎంపీసీ బైపీసీ తీసుకోవాలంటే భయం, అక్కడ హ్యూజ్ కాంపిటీషన్ ఉంటుందండి, అక్కడికి నేను వెళ్ళి రాణించలేకపోవచ్చు. అలాంటప్పుడు పని చేయండి, హ్యాపీగా ఎంఈసీ ప్రో తీసుకోండి, మేనేజ్మెంట్ స్టడీస్లోకి వచ్చేసేయండి, తక్కువ కాంపిటీషన్ ఉంటుంది, బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. సో ఎలాంటి వాళ్ళైనా సరే చక్కగా కెరీర్లో సెటిల్ అవ్వచ్చు. అది మేనేజ్మెంట్ స్టడీస్ యొక్క అడ్వాంటేజ్. సో అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ అయితే కనుక మోహన్ సార్కి మీరు మెయిల్ చేయాల్సి ఉంటుందండి, ఇది తన మెయిల్ ఐడి. అకాడమిక్ ఇష్యూస్కి అయితే కనుక నాకు మెయిల్ చేయాల్సి ఉంటుంది, ఇది నా మెయిల్ ఐడి. సో ఆ ఇండియాలో ఇన్ని స్టేట్స్ నుంచి మనకి అడ్మిషన్స్ ఉన్నాయండి. థ్యాంక్స్ టు అవర్ ఓల్డ్ స్టూడెంట్స్, వాళ్ళ సపోర్ట్ వల్లనే ఇన్ని అడ్మిషన్స్ మాకు రాగలిగినాయి. మరి ఈ వీడియో పట్ల మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచెప్పండి. వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.